ఇన్ని రోజుల నుంచి వారంటీలే కదా ఇస్తున్నారు. ఇప్పుడు వారంటీలు ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు ఆపుతానికి కారణం ఏంటి? అతనికి సంబంధించింది ఇందులో ఏమన్నా ఉందా? దిగజారిపోతున్నాడు. ఎందుకు దిగజారిపోతున్నాడో తెలియదు కానీ ఉన్నన్నాళ్ళు పదలకు ఇచ్చేది కూడా తను తినేసాడు. ఇప్పుడు ఏమన్నా ఆఫ్ చేసి ఇంకా ఏమన్నా దొరుకుతుందని చూస్తున్నాడా? అప్పుడు తెచ్చుకున్నారు, ఇప్పుడు తెచ్చుకుంటే ఓపుకులు ఎవరికే లేవు. ఇప్పుడు చాలా మంది లెగలేని వాళ్ళు ఉన్నారు. ఈ లెగలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా? చంద్రబాబు నాయుడు తెచ్చిస్తాడా? తెచ్చిచ్చేలాగుంటే వారంటీలు మానిపించేది. అప్పుడు అక్కడికి వెళ్ళి పడిపోయేవారు, నీళ్లు మంచి నీళ్లు లేకుండా. అప్పుడు ఆ రోజులు మళ్ళీ పూర్వం రోజులు రప్పిద్దామని చూస్తున్నాడేమో. ఇప్పుడు అలా రప్పిస్తే ఎవరు ఊరుకోరు. ఏం గెలుస్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఎవరి మీద గెలుస్తాడు? గెలిచి అంత సీన్ అక్కడ లేదు. జన్మభూమి కమిటీలు అని పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఇళ్ల స్థలాలకి మేము చాలా సార్లు పెట్టాం, పింఛనీలకి పెట్టాం. మాకు ఎప్పుడు దేనికి జవాబు రాలేదు ఇప్పుడు వరకు. మేము జగన్ గారు వచ్చిన తర్వాత జన్మభూమి కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ కూడా మాకు ఆయన స్థలం ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు. ఆయన వల్ల సుఖంగా బతుకుతున్నాం.